హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ చేద్దాం. ఈ మధ్యకాలంలో హార్వెస్ట్లు అప్డేట్ చేయట్లేదని కామెంట్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. చాలా రోజులైంది, ఒకసారి చూపించండి అని. దోసకాయలు బాగా కాస్తున్నాయండి, అన్ని దోసకాయలే ఉన్నాయి. సో దోసకాయలు ఏం చూపిస్తాను, ఒకటి రెండు మూడు రకాలే ఉంటున్నాయి కదా అని చేయట్లేదు. ఇవాళ అసలు ఏమేమి పెరుగుతున్నాయో ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే అండి. సో లాస్ట్ ఫ్యూ రీల్స్ చేసినట్టున్నాను టెర్రస్ గార్డెన్లో. మోస్ట్లీ రీల్స్ చేసినవి కూడా నేను పోస్ట్ చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి. బోల్డ్ హార్వెస్ట్లు వస్తున్నాయి అన్నమాట, పైన ఉన్నవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు మట్టి మార్చినప్పుడు ఒకసారి వీడియో చేసినట్టున్నాను. సో మట్టి మార్చి ఆల్రెడీ నెలన్నర అవుతున్నట్టుంది. ఓకే, అప్పుడు పెట్టిన విత్తనాలు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అన్నమాట. ఓకే, నేను చెప్పాను కదా, సీడ్ పెట్టిన 6 వీక్స్కి మనకు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఒక లాస్ట్ వీక్ నుంచి మనకి ఆ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సీడ్స్ పెట్టాను, కొన్ని నేను సీడ్లింగ్ అంటే విత్తనాలు పెట్టుకుని ట్రేల్లో ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాను. అవి ఇంకొంచెం ఫాస్ట్గా ఫ్రూటింగ్ వచ్చినాయి. డైరెక్ట్గా పెట్టినాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ కంపోస్ట్ మెథడ్లో మట్టంతా వింటర్లో మనం కాయించిన మట్టంతా కూడా తీసేసి మళ్ళీ కూరగాయ తొక్కులు, ఎండు ఆకులు ఇవన్నీ లేయర్ కింద సెట్ చేసుకుని ఇవన్నీ మొత్తం ఇక్కడ కంప్లీట్గా, ఇది మన వెజిటబుల్ గార్డెనే కాబట్టి ఫ్రూట్ ట్రీస్ ఏం లేవు కాబట్టి అన్నీ కూడా ప్రతి సీజన్ తర్వాత నాకు ఇదే పనిగా తీసేసి మట్టి కింద పడేసి అదే మట్టిలో లేయర్ కింద చాలా వీడియోలు ఉన్నాయి కదా, ప్రాసెస్ చెప్పను. సో సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, అన్నిటిలోనూ ఇంచుమించుగా ఏదో ఒక మొక్క పెరుగుతూనే ఉంది. ఓకే, సో కంపోస్టింగ్ అవుతుంది, పైన మనకి సీజనల్ వెజిటేబుల్స్ కూడా గ్రో అవుతున్నాయి. ఆకుకూరలు వేసాను, కొన్ని తోటకూర అలాంటివి. సో ఇవాళ ఏమేమి దొరుకుతాయో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే అండి. అండ్ ఎక్కువ కాస్తా ఉంటే కొత్త పువ్వులు, కాయలు, అంటే ఎనర్జీ మళ్ళీ అట్లన్నిటికీ బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో మళ్ళీ మీరు ఒకవేళ మర్చిపోయారేమోనని మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను. ఎక్కువ కాయలు ఉన్నాయి కదా, రేపు కోద్దాం, ఎల్లుండి కోద్దాం, ఇప్పుడు అవసరం లేదు అని అక్కర్లేదు. కోసుకుని ఎవరికన్నా పక్కన కూడా పంచి పెట్టుకోవచ్చు మనకు. ఎందుకంటే దానికి వెళ్ళే ఎనర్జీ కొత్త వాటికి వెళ్ళి అవి కాస్తాయి. సో ఎక్కువ ఫ్రూటింగ్ రావాలంటే ఫ్రీక్వెంట్ హార్వెస్టింగ్, పికింగ్ అప్ కూడా ఉండాలి. ఓకే, సో దోసకాయలతో స్టార్ట్ చేద్దామంటే ఒకసారి చూసేయండి. నిశాంత్ చూపించామా? ఇదిగోండి, ఇవన్నీ కూడా ముందు ఒకసారి మట్టి చూపించండి నిశాంత్. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇక్కడ ఇవి విత్తనాలతో గ్రో చేశాను. చూడండి ఎన్ని మొక్కలు పెట్టాను. 1 2 3 4 5 6 మొక్కలు. అంతకుముందు కూడా ఇలాగే పెంచేదాన్ని నేను. ఇప్పుడు పెరుగుతాయి కదా, పెరిగినాక ప్రతిసారి ఇలా తుంచుకోవటమే. సో బుషీగా దగ్గరగా బుషీగా అవుతాయి నాకు. అండ్ ఈ మెథడ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఒక్క కుండీ ఇలాంటిది ఉన్నా కూడా మనకు అసలు ఇంకా డెఫిషియట్ రాదు కరివేపాకు. ఓకే, అండ్ మీన్వైల్ ఇవి పెరుగుతున్నాయి, ఇవి పర్మనెంట్ ప్లాంట్స్. ఇంక మళ్ళీ మనం ఈ కదపకూడదు. ఇక్కడ ఇంకేం పెట్టాను, ఇదొక పాదు ఆ మూలకు పెట్టా. ఇగో ఇక్కడ ఒకటి చూడండి, 3 దోసపాదులు. అండ్ ఇవి పర్మనెంట్. ఇవి 3 months 2 months ఎన్నాళ్ళు కాస్తే అన్నాళ్ళు కాసేసినాక ఇవి తీసేస్తాం. ఓకే, దోసకాయ ఇదిగోండి, మట్టి కంపోస్ట్ సాయిల్ ఇది. ఓకే, చూడండి ఇదిగో ఈ కన్నం చూసారా. ఈ వీడియోలు మీకు విసుకొచ్చినా నీకు ఎందుకు అన్నిసార్లు చెప్తానంటే, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మన రూపాయి ఖర్చు లేకుండా బయట నుండి ఏ ఫర్టిలైజర్లు. అసలు నేను ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద తీసుకుని ఇంకా వేయటం మానేశాను. నాకు వీడియోలు లేకపోతే హార్వెస్ట్లు కన్నా మట్టి చేసే పిచ్చి బాగా ఎక్కిందన్నమాట. ఇవ్వండి, మీరు కూడా ఇలా మొదలు పెట్టుకుంటే చక్కగా అసలు ఇంకేమీ, అంటే నేచర్ని మనం ఏమంటాము, ఫాలో అవుతున్నాం. ఆ ప్రాసెస్ బయట ఏమవుతుందో అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంది. ఇంక అక్కడ ఏమి అడిషనల్గా ఇది తక్కువైంది నీకు, ఇది అవసరం, ఈ బోన్ మీల్ వేయాలి అలా ఏమి ఉండదు కదా. అక్కడ ఏం దొరికితే వాటితోనే అవి ఆ సీజన్కి కాయాలి, పుయ్యాలి. సో అదే నేను మోస్ట్లీ మేము అందుకనే ఎక్కువ అవి తయారు చేయట్లేదు. ఇదివరకు చేసినట్టు ఫర్టిలైజర్స్ అవి
బట్ ఇంట్లో వాటిల్ని మనం వాటికి యూస్ఫుల్గా ఇవ్వచ్చు ఇంకొంచెం బెటర్ చేయటానికి. ఓకే, చూసారు కదా అది. ఇగో ఇందులో తోటకూర కూడా చల్లాను కొన్నిట్లో, అన్నిట్లోనే ఇగోండి. ఇగో ఇగో పాదులు, ఒక కావాలంటే ఒక పర్మనెంట్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, ఒకటి మామూలు. చూడండి నీళ్ళు నిన్న పోయలేదు మేము, కొన్ని ఎండిపోయిన మొక్కలు కూడా చూపిస్తా. ఇది కంపోస్ట్ది, చూసారా తడి. ఇది కూడా మట్టి, ఇదిగోండి. ఇది కొన్ని తీసేసి ఈ కాడలు సీడ్స్ కోసం కొన్ని, ఇదిగోండి కొన్ని సీడ్స్ కోసం వదిలేసాము. అండ్ ఇది వీటితో మొదలు పెడదాం, లేకపోతే ఇది యాక్చువల్లీ అవి ఉన్నాయి సీడ్స్ సరిపోతాయి, ఈ లోపల ఇంకోటి పెరుగుతాయి. ఈ కాడలు చాలా బాగుంటాయండి, చాలా ఫైబర్ కూడా. ఓకే, అండ్ ఈ వెరైటీ తోటకూర చాలా లేతగా ఉంటుంది. ఓకే, పులుసు పెట్టుకోవచ్చు, తర్వాత సాంబార్లో వేసుకోవచ్చు, పప్పు వండుతాం అలాగా. తర్వాత లక్ష్మీచారది ఎండాకాలంలో పెట్టుకుంటాం కదా, అవి వాటిల్లో కూడా ఎక్కువ వేసుకుంటారని చెప్పేది అమ్మమ్మ కూడా వేసింది ఉన్నప్పుడు. ఓకే, అసలు ఎంత బాగుంటుందో మనం కరెక్ట్గా చేసుకునే పద్ధతిలో కనుక పులుసు చేసుకుంటూ చూడండి, ఎలా ఎలా ముట్టుకుంటే కట్ అయిపోతున్నాయి. నేనైతే కాడలు పాలు పోసి కూడా ఉంటా, బీరకాయలు ఆనపకాయలు వండుకుంటాం కదా అలాగా. ఎంత బాగున్నాయో, సరిపోతాయి. ఇంకా ఉన్నాయి కానీ ఇదిగోండి సీడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి గ్రో అవుతాయి. అందుకే పీకల, ఇంకో 2-3 సార్లు పెరిగినాక అప్పుడు మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా దోస విత్తనాలు కంపోస్ట్లో వేస్తాను అలాగా. ఆ బ్యాగ్ సెట్ చేసినప్పుడు మీకు చూపించాను, చూడండి కాయలు, చాలా కాయలు కనపడేవి. ఇది డైరెక్ట్ సీడ్స్ పెట్టాము. ఇగో కనపడుతున్నాయా? ఓకే, సో మోస్ట్లీ ఎండాకాలంలో దోసకాయలు తింటే మంచిది, వేడి తగ్గించడానికి. ఇదిగోండి లోపల కూడా కాయలు ఉన్నాయి. అండ్ తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ బాగా కాస్తాయి. ఇంత వేడిలో ఏమేమి కాస్తాయి, మీ గార్డెన్ ఎలా ఉంది, నెట్ వేసారా? నేను ఎక్కడికో వెళ్ళాను, నేను అడుగుతున్నారు. షేడ్ నెట్స్ ఉన్నాయి. షేడ్ నెట్స్ అవసరం లేదు, ఆ సీజన్లో కాయాల్సినవి కాసేవి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది గోల్డ్ ఫింగర్స్ అండి, మనం వైన్స్ కొని వేసామని చూసారా కొన్ని రకాలు, అది ఆ వెరైటీ గోల్డ్ ఫింగర్స్. ఫ్లవరింగ్ జస్ట్ అలా స్టార్ట్ అయింది. ఓకే, ఇదిగోండి లాస్ట్ ఇయర్ కూడా ఇది చాలా బాగా కాస్తుంది వెరైటీ, మన సీడ్సే. సీడ్స్ కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకున్నామంటే మనం అంతకుముందు సారి కన్నా మనం ఫ్రెష్గా పెట్టినప్పుడు ఇంకా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లేసు, ఈ క్లైమేట్, అన్ని అట్మాస్ఫియర్ అంతా కూడా సీడ్తో పాటు మొక్కకు వెళ్తుంది కాబట్టి. ఇది ఇంకొక రౌండ్ వెరైటీ. ఇది పండునాయండి, కొంచెం ఇంకొన్నాళ్ళు ఉంచవచ్చు. ఇప్పుడు మీకు అక్కడ కరివేపాకు మొక్కలు విడదీసి పెట్టాను కదా, అంతకుముందు నేను ఒక వీడియో చేసి ఒక దీంట్లో వేశాను, చిన్న పాట్లో వేశాను. అవి వచ్చేసినాయి మొక్కలు. ఆ కుండీయే చాన్నాళ్ళు 1 year అంతా ఉంచేసాం. ఇలా తుంచుకునేదాన్ని, మళ్ళీ చిగురులు వచ్చాయన్నమాట. అవి అలాగే ఆ రూట్ బాల్ కదుపు తీసి పెడదామంటే ఒకదానికి ఒకటి బాగా కలిసిపోయి కదపలేకపోయాను. 1 year ఉంచేసాను అన్నాను కదా, సో దాన్ని తీసుకొచ్చి ఇందులో వేశాను. ఇవి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇగో ఈ పుల్లలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క మాట. ఓకే, సో చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో. ఏం లేదు, ఎప్పటికప్పుడు నేను అసలు పైకి పెరగనివ్వకుండా ఇలా కట్ చేసేసుకుంటాను అనమాట. సో కంటిన్యూస్గా మనకి సప్లై ఆఫ్ ఇది ఉండాలంటే ఒక మొక్క తీసుకొచ్చి పెట్టడం కన్నా, నేను అబ్జర్వ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే, కరివేపాకు చెట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎక్కడన్నా, గుత్తులుగా నల్ల కాయలు అవుతాయి కదా, ఆ కాయలు తీసుకొచ్చి మీరు ఇలాంటి కుండీల్లో ఎక్కువ వేసేసుకోండి. ఎన్ని మొక్కలు వస్తాయి అన్ని మొక్కలు. అది ఇంకా మళ్ళీ దాన్ని తీసి కూడా పెట్టుకోక్కర్లా. ఇప్పుడు నేను అది విడదీసి పెట్టాను, బట్ స్టిల్ మీరు పెట్టుకున్నప్పుడు అక్కడొకటి
గుచ్చుకుని ఇంత ఇంత కుండీలో ఇలా కోసుకోవటమే. ఇంకా అసలు ఇంకేమీ అక్కర్లా. ఇలా ఇది ఆటోమేటిక్గా మనం ఇలా ప్రూన్ చేయంగానే చిగురు వచ్చేస్తుంది. 2-3 పెట్టుకున్నారనుకోండి, ఇది అయ్యే లోపల ఇది పెరిగే లోపల అవి అలాగా. సో ఎప్పుడూ కూడా మనకి అవుట్ సైడ్ ఇండియా ఉండే వాళ్ళకి టిప్ బాగా పనికొస్తుంది. ఎక్కువ వాళ్ళే అడుగుతారు, కరివేపాకు గ్రో చేయడానికి టిప్స్ చెప్పండి ఎలాగా. సో ఇలాగా మీరు పెట్టుకోండి, సీడ్స్తో పెట్టుకోండి, ఎక్కువ మొక్కలు పెట్టుకోండి. ఇది నెట్ కట్టాం కదండి, చక్కగా నెట్కి తీగలు చుట్టుకుని బాగా అల్లుకుంటాయి దోసకాయలు, ఎస్పెషలీ బూడిద గుమ్మడికాయ. అది ఇక్కడ కనపడుతుంది కదా, ఇది సిలోన్ బచ్చలండి. ఇది కూడా హార్వెస్ట్ చేయాలి, కొత్త చిగురులు వస్తాయి, లేకపోతే మొక్క ముదిరిపోతుంది అన్నమాట. సో మనకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా కోసుకుంటూ ప్రూన్ చేసుకుంటూ ఉంటే, ఇంత పెద్ద కొమ్మలు కొయ్యకపోయినా ఈ చివర్లన్నా కోస్తే మళ్ళీ చిగురులు వస్తాయి. ఇది కూడా చాలా మంచి న్యూట్రియంట్ ప్యాక్డ్ అండి. సో రకరకాలు మనం తినాలి ఆకుకూరలు. ఎస్పెషల్లీ మేము ఇంచుమించుగా వారానికి గ్యారెంటీగా 2-3 రకాల కూరలు వండితే రోజు ఆకుకూర ఉంటుంది, 4-5 సార్లు గ్యారెంటీగా ఉంటుంది. గోంగూర అన్నీను, ఒకసారి పులుసు పెడితే ఒకసారి పచ్చడి, పప్పులోకి పెసరపప్పు ఇలాగమాట. ఓకే, సో మీ ఫుడ్లోకి కూడా ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఎదిగే పిల్లలకి మంచిది, ఐరన్ డెఫిషియన్సీస్ అవి ఆడవాళ్ళకి కూడా. సర్టన్ ఏజ్ వచ్చినాక ఎప్పుడు ఎంత హెల్తీగా కనపడినా కూడా, ఒళ్ళుగా ఉన్నా కూడా మనం ఐరన్ డెఫిషియన్సీ అండ్ అనీమియా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, బ్రీతింగ్ ప్రాబ్లం అవన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి, నీరసం ఇవన్నీ. ఎక్కువ ఆకుకూరలు అవి మన ఫుడ్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఒకవేళ ఎక్కువైనా కూడా ఎవరో ఒకరికి ఇవ్వచ్చు, ఈ లోపల నాకు అది చిగురు వస్తుంది. ఓకే, వాళ్ళ ఆకుకూరలు ఏమేమి కోస్తామో చూద్దరు. కానీ ప్యాషన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి పువ్వులు చూడండి, వాసన కూడా చిన్న వాసన వస్తుంది, కొంచెం వాసన వస్తుంది. ఓకే, అండ్ ఈ లాస్ట్ టైం పుల్లగా ఉన్నాయి కదా, జ్యూస్ చేసుకున్నాము, బాగుంది. ఈ కొంచెం పండాలై ఉంచండి అన్నారు, అవి వడిల్నాకే కోసానండి. స్కిన్ అది వడిల్నాకే, ఇదిగో ముట్టుకుంటే ఊడిపోయింది ఇది. ఓకే, 2 కలిపితే కానీ మరి సరిపోవు కదా. పర్పుల్ కలర్ అయితే తీగా ఉంటుంది అని పెట్టారు కామెంట్స్లో. ఇది నాకు ఎవరో షేర్ చేశారు విత్తనాలు. ఓకే, ఈ రో బ్యాగ్స్ కూడా మళ్ళీ సెట్ చేసామండి, అన్నీ చేసాము. చూడండి విత్తనాలు పెట్టేసాం, దోసకాయలే చాలా రకాలు. తర్వాత లాంగ్ బీన్స్ పెట్టాను, కొన్ని బీరకాయలు పెట్టాను. అక్కడ బీరకాయలు ఇప్పుడిప్పుడే, ఇంకా పువ్వులు కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, లేటుగా పెట్టాను. ఇదిగో ఇక్కడ ఈ చూసారు కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి వితౌట్ ఫ్రూట్, అంటే మేల్ ఫ్లవర్స్. ఫస్ట్ చెప్పాను కదా, అంతకుముందు వీడియోస్ చెప్పాను, రెగ్యులర్గా చూసుంటే మీరు. ముందు మేల్ ఫ్లవర్స్ వస్తాయి, మేల్ ఫ్లవర్స్ ఎక్కువ పూసినప్పుడు చూడండి ఎల్లోగా కనపడుతుందా. సో ఇలాగా మన గార్డెన్లోకి వచ్చి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఫుడ్ ఉంది అంటే, పాలిన్ నెక్టర్ ఉంది, ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అని సిగ్నల్స్ మాట. తర్వాత ఒక వారం తర్వాత మనకి ఫీమేల్ ఫ్లవర్స్ విత్ ఫ్రూట్స్ కింద ఉండి వస్తాయి. సో ఆ టైం కల్లా ఈ పువ్వులు అవన్నీ చూసేసి పాలినేటర్స్ అంటే బీస్, బటర్ఫ్లైస్ ఏదైతే ఉన్నాయో పాలినేషన్కి, అవి అలవాటు పడినాక అప్పుడు మన ఫీమేల్ ఫ్లవర్స్ అసలు వేస్ట్ అవ్వమాట, మెకానిజము. సో ఇవాళ మెయిన్లీ వీడియో హార్వెస్ట్ కన్నా ఇలాంటి టిప్స్ ఒకసారి మళ్ళీ రివిజన్లా ఉంటుందని. ఓకే, ఇదిగోండి మధ్య మధ్యలో లాంగ్ బీన్స్, బీరకాయ, తర్వాత బెండకాయవి, ఇదిగో బెండకాయ మొక్కలు, బెండకాయలు వేసాను, పాదులు చుట్టేసినాయి అన్నమాట. తర్వాత ఆకాకరకాయ దుంపలు ఉండే కదా, లాస్ట్ ఇయర్ ఆకాకర దుంపలు ఉంటాయి కదా ఎక్కడన్నా ప్రీవియస్ మొక్క కుండీల్లో, అవి తీసినప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇదిగో ఇవి సీడ్స్ కూడా ఇందులోనే పెట్టాను. మరి ఈ సీడ్స్ ఇదిగోండి, ఈ చిన్న ఆకులన్నీ కూడా అవి అన్నీ కలిసిపోయినాయి, బట్ నో ప్రాబ్లం. అవి మన వర్షాలు స్టార్ట్ అయినప్పుడు పోతాకాపు అండ్ జూన్ నెలలో ఈ లోపల మనం పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఆల్రెడీ మీ దగ్గర లాస్ట్ ఇయర్వి ఉంటే కనుక
పెట్టేసుకోండి. ఇలాగ మీకు చిగురులు అవి వచ్చి చక్కగా పాకుతాయి. వాతావరణం చల్లబడి వర్షాలు పడినప్పటి నుండి మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, కొన్ని నేను ఇవి కూడా కలెక్ట్ చేశాను. కొన్ని పండిపోయినాయి, ఎక్కువ కాదు కొంచెం. సో ఒక చిన్న కవర్లో ఎక్కడ పడేసాను, కొంచెం ఉన్నాయి మాత్రం ఇందులో దోపా. సో దుంపలు ఉంటాయి, తర్వాత విత్తనాలు కూడా ఉంటాయి. సో అవి అవుతున్నాయి. ఇలాగేనండి అన్నీ కొంచెం 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 పెట్టాను. తర్వాత వాటితో పాటు తోటకూర కూడా అన్నిటిలోనూ జల్లాను, వేస్ట్గా పోకూడదు అని కంపోస్ట్ పైన. సో అవి కూడా చాలా ఎక్కువ హార్వెస్ట్ చేశాను. తోటకూర పంచిపెట్టాను ఎక్కువ నేను, అంటే ఆపరేషన్స్ అవి అయిన వాళ్ళకి ఎక్కువ అవే తినాలి కదా పచ్చని కూరల కింద. సో వెళ్ళిని అలాగా. ఇవి కూడా అంతే. ఇదిగోండి లాంగ్ బీన్స్ స్టార్ట్ అయింది చూసే, ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కనపడిందా ఇషా పొడవుగా. ఫస్ట్ ఇది ఇంకా హార్వెస్ట్ చేయాల. తీగలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో అలాగ అవుతుంది. మళ్ళీ పువ్వులు కూడా మొన్నంతా బాగా పూసినాయి, అయిపోయినాయి. చెప్పాను కదా, మొత్తం అన్నీ ప్రూన్ చేస్తాం అనుకోండి మళ్ళీ కాపు వస్తుంది. తోటకూర కూడా ఈ మొక్క కోసాము, ఇంకా కొంచెం ఉన్నాయి కదా, ఇవి ఇవాళ కోద్దాం. అది తోటకూర. ఈ తీగలు వచ్చినప్పుడు వెంటనే కట్టుకుంటే బెటరు. అవి బాగా ఎదిగిపోయినాక అది ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ చేసి డైరెక్షన్ మార్చిన వాటికి రిజల్ట్స్ బాగోట్లేదు, నేను అబ్జర్వ్ చేశాను. సో అవి కింద పాకుతానంటే కింద పాకనివ్వాలి. ఎలా వెళ్ళాలంటే ఆ డైరెక్షన్ మనం డిస్టర్బ్ చేయకూడదు. చేతులు పెట్టి అటు ఇటు లాగుతుంటే ముట్టుకోకుండా ఉంచిన కొమ్మలు చక్కగా ఎక్కువ కాపు ఉంటుంది. అటు ఇటు మనం పడిపోతుంది కదా అని మళ్ళీ కట్టేనివి కొంచెం ఎందుకో డిస్టర్బ్గా ఉంటున్నాయి, కాపు తక్కువ ఉంటున్నాయి. అందుకనే చిన్నగా కొత్తగా వచ్చినప్పుడు మనం వాటికి ఒక దారి చూపించాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా కదా, ఇవన్నీ మనం ఇంకా కొంచెం ముందుగానే కట్టేసుకుంటే బాగుంటుంది. కాకపోతే కడతాను మరి నేను, ఎందుకంటే తొక్కేస్తాం. ఇవి కొంచెం ముందుకు వేయాలండి, ఎక్కువైపోయినాయి. పంచిపెట్టినా కూడా ఎక్కువైపోయినాయి. కాళ్ళు అవి తొందరగా ముదిరిపోద్ది. వెరైటీ ఆకులే పనికొస్తాయి ఇవి. అంటే కింద కంపోస్ట్ చేస్తున్నాం కదా, కంపోస్ట్ అయ్యే లోపల మనం ఏదో ఒకటి మరి బొత్తిగా గార్డెన్ ఎంటీ అవ్వకుండా ఉండటానికి ఏదో ఒకటి పెంచుకోవాలి కదా, అందుకని ఆకుకూరలు వేస్తూ ఉంటాను నేను. ఇవి మొత్తం తీసేస్తాను. మొత్తం తీసేసి ఇంక వేరే రకాలు ఏమన్నా పెడతాను. ఇది హార్వెస్ట్ అనే కాదు, అసలు మనం ఒకవేళ చేసుకున్నప్పుడు కంపోస్టింగ్ అది చేసుకున్నప్పుడు అసలు ఎలాగా మీకు మేనేజ్ చేయాలో అర్థమవుతుందని ఈ వీడియో యూజ్ అవుతుంది. రీజన్ ఏంటంటే నేను ఆకుకూరలు, తోటకూర లేకపోతే కలుపు ఉన్నా కూడా యూజేనండి. మట్టి గుల్లగా అవుతుంది. ఈ రూట్స్ ఉంటాయి కదా, లోపలికంటూ వెళ్ళటం వల్ల పెనిట్రేట్ అవుతాయి, వాటర్ కూడా లోపలికి వెళ్తుంది, ఎయిరేషన్ బాగుంటుంది. ఎప్పుడన్నా సరే ఇలా చక్కగా మనకి ఇలా ఉండలాగా చుట్టుకుందంటే అందులో హ్యూమస్ ఉంటుంది అన్నమాట, జిగురు. ఓకే, దానివల్లే మొక్కలు పచ్చగా బాగా థ్రైవ్ అవుతాయి. సో మొత్తం అంతా ఇవి తీసేసి ఇంక వేరే ఏమైనా పెడదాం. బెండకాయ విత్తనాలు పెట్టానండి ట్రేల్లో, అవి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు ఇది మట్టితో ఉంది కదా, క్లీనింగ్ కష్టం. అందుకని కిందకి వెళ్ళే ముందే మనం ఇక్కడ కట్ చేసేసుకుని వెళ్తే ఇసుక అది ఎక్కువ వెళ్ళదు. తోటకూర లాస్ట్ ఇయర్ ఇవి అయిపోయినాక ఇవి చూడండి ఒక ఆర్గనైజ్డ్గా లేవు, ఎలా పడితే అలా పెరిగినాయి కదా. సో తీసేసి మళ్ళీ వేరే దాంట్లో రీపాట్ చేద్దామో లేకపోతే అక్కడ ఫామ్కి తీసుకెళ్దామో అనుకున్నాను, కానీ ఈ గుచ్చిపోతున్నాయి, నా వల్ల అవ్వలేదు. గ్లౌజ్లు ఏమైనా ఆర్డర్ చేసి చేద్దాం కానీ అశ్రద్ధ అయిపోయింది మాట, అలా వదిలేసాను. ఫర్టిలైజ్ చేయలేదు. కొన్ని కుండీలు అయితే కింద కన్నాలు పడిపోయి మట్టితో సహా అసలు సాయిల్ లేకుండా అలా కారిపోవటమే మాట. బలానికి కూడా ఏమీ వేయలేదు. పిచ్చి మొక్కలు కూడా, వీడ్స్ కూడా, పిచ్చి మొక్క అనకూడదు, నేను అసలు అనకూడదు, ఎందుకంటే ఏది పనికిరాని కాదు, అది చిన్నప్పటి నుంచి ఉత్పాదం అయిపోయింది అందరికీ. ఓకే, వీడ్స్ కూడా లోపల నుంచి తీయటానికి గుచ్చిపోతాయి. సో వీలైనన్ని లాగుతాం కానీ వీడ్స్ తీసే పరిస్థితి కూడా లేదు.
కాకపోతే ఇవన్నీ వేస్ట్గా అటు ఇటు పడేయటం అవుతుంది ప్రూన్ చేస్తే అని నేను వదిలేసాను. కావాలంటే కొత్తవి పెట్టుకోవచ్చు, ఇప్పుడు నష్టమే ఉంది, ఈ కుండీలు లేకపోతే నష్టమే ఉంది అన్న థాట్తో అండ్ డిస్టర్బ్ చేయలేదు ఒక స్టేజ్లో. బట్ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. బట్ ఏం పట్టించుకోకపోయినా ఇదిగోండి ఎల్లోయింగ్ అయిపోయినా కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇదిగో పైన అక్కడ ఈ మామూలుగా ఈ టిప్ ఏంటంటే ఇక్కడ మనం కట్ చేసామనుకోండి ఎడ్జెస్, అప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది, ఫర్ షూర్ వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ ఎక్స్పెరిమెంట్ చేశాను, వచ్చినాయి. సో ఈసారి అది కూడా చేయాల. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సంవత్సరం తగ్గితే నెక్స్ట్ ఇయర్ కూడా కాపు వస్తుంది అన్నమాట. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నా కూడా అవి కాస్తాయండి. ఓకే, చూద్దాం ఈసారి. నేనేం పట్టించుకోలేదు కదా, ఎలా కాపు వస్తుందో దాన్ని బట్టి ఇవి ఉంచాలా తీయాలా అనేది ఆలోచిస్తాను. ఇది కూడా కంపోస్ట్దే సెట్ చేసిందే, విత్తనాలు పెట్టాను డైరెక్ట్గా. కాయలు చాలా కోస్తున్నాం కూడానండి. దోసకాయలు అయితే కొదవలేదు. ఫామ్లో కిరాస్ ఉంటున్నాయి, ఇక్కడ మాత్రం కూర దోసకాయలు. దొండకాయలు మొన్న ఎప్పుడో కోసాను, పూత మళ్ళీ కోద్దాం. నేను మెయిన్ ఈ సీజను కంపోస్టింగ్, సాయిల్ ప్రిపరేషను అంటే సమ్మర్లో జూన్ కోసమే రెడీ అవుతున్నాను. ఈ ఇయర్ అంటే ఈ సమ్మర్లో ఎక్కువ రకాలు పెంచకపోవటానికి అదే కారణం. మట్టి మొత్తం అంతా కంప్లీట్గా ఎన్ని కుండీలు ఉంటే అన్ని కుండీలు మట్టి కూడా శాండ్విచ్ లేయర్లో సెట్ చేస్తాము. అందుకని కొన్నాళ్ళు వెయిట్ చేయాలి కదా మళ్ళీ విత్తనాలు పెట్టడానికి. అండ్ ఆల్సో అక్కడ కూడా వస్తున్నాయి కదా, నాకు కూరగాయలు ఎక్కువ ఉంటున్నాయి కదా అని ఇంకా ఎక్కువ వెరైటీస్ చేయలేదు. అది కాక నాకు హెల్ప్ చేసే పద్మకి పిల్లలకి బాగాలేదు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ కేర్ కూడా తీసుకోలేకపోతున్నామని తగ్గించేస్తాను. లాస్ట్ టైం రీల్లో చెప్పాను మీకు, చూడకపోతే కనుక చూడండి. ఇదొక తీగ, ఇదొక తీగ, అదొక తీగ. ఓకే. సో లాస్ట్ రీల్లో అయితే మీకు ఇంకా క్లియర్గా కనపడేది. ఇప్పుడు మనకి ఆల్రెడీ కాస్తున్న మొక్కలు ఆగిపోయినాయి అనుకోండి, మనం ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే కొత్త చిగుర్లు, పూత, కాపు కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో వీటిల్ని ఇక్కడికి ఓన్లీ పుల్లలు ఇక్కడికి ఇలాగా కట్ చేసేసాను. సో కట్ చేసేసినాక ఈ 3 తీగల నుండి ఎన్ని కాయలు కాస్తున్నాయోనండి. ఈ చిన్న గ్రీన్ ప్యాచ్లోనే ప్రతి తీగ అంటే ఇలా ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఒక దండలాగా ప్రతి ఆకుకి దొండకాయలు కాస్తాయి అన్నమాట. సో దొండకాయలు పాత మొక్కలు ఉన్న వాళ్ళు ఇలాగ ప్రూన్ చేసుకుంటే కాపు ఎక్కువ అవుతుంది. అదే ఇంకొక పని ఏం చేయాలంటే, ఈ వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాలు పడినప్పుడు ఇంకోసారి ప్రూన్ చేసుకుని ఈ కనుపులు ఉంది కదా, ఈ బొడుపులు చూడండి, ఇది ఉన్నాయి కదా, ఈ బొడుపు మట్టిలో ఉండేటట్టు ఇలా నిలువుగా కానీ అడ్డంగా కానీ పెట్టి కొత్తగా కట్టింగ్స్ పెట్టుకుని అవి మొక్కలు పెట్టుకోండి, కొత్త మొక్కలు. సో పాత మొక్కలు ఈ 2 ఏళ్ళు ఉంటుంది దొండపాదు బాగానే కాస్తుంది. తర్వాత మళ్ళీ మనం కొత్తవి పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువ కాపు వస్తుంది, కొత్త మొక్కలకి ఎక్కువ కాపు వస్తుంది అన్నమాట. ఓకే. సో అలాగా మెయింటైన్ చేయాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, ప్రతి ఆకుకి ఒక కాయ ఉంటుందని. చూడండి ఎన్ని కాయలు కాసినాయి. అండి 3 తీగలు, చిన్న ముక్క అది కూడా చూపించు. చూడండి చిన్న గ్రీన్ తీగల నుండి ప్యాచ్ నుంచి మోర్ దెన్ 1/2 kg, 3/4 kg ఉంటాయి. బరువుగా కూడా ఉన్నాయి, పెద్దవి. నాకు తెలిసి 2-3 రోజుల క్రితం కోసుంటాను. తోటకూర నేను ఎండిపోయిన పూత వచ్చినవి పెట్టానండి. చూడండి ఆ మధ్యలో ఎలా లేసినాయో సీడ్స్.
చెర్రీ టమాటోస్ అండి. ఈ అన్ని మొక్కలు పీకేసాం. ఇది లాస్ట్లో విత్తనాలతో వచ్చింది, తీల ఉంటాయి కదా అని. కొంచెం కొంచెం వస్తున్నాయి. ఎండలు కదా, పూత అయితే చూడండి, పూత అయితే ఉంటుంది. బట్ పువ్వు కాయ కింద మారటం తక్కువ అవుతుంది అన్నమాట. అంత మనకి చలికాలంలో ఉన్నంత ఉండవు. పీకలేదు, ఇన్ని కుండీలు ఉన్నాయి కదా, ఉన్నాయి. వర్షాలు, గాలి, వాన కొంచెం ఈ సమ్మర్లో మాకు పైన గాళ్ళు ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ తీగలన్నీ కూడా కొట్టుకున్నట్టు అయిపోయి కొంచెం డ్యామేజ్ అవుతాయి సమ్మర్లోనే. మిగిలినప్పుడు పర్లేదు. కొంచెం చెర్రీ టమాటోస్. సో ఇది వాళ్ళ చిన్న హార్వెస్ట్ అండి, అండ్ ఆల్సో గార్డెన్ అప్డేట్స్. అండ్ మోర్ ఓవర్ ఎందుకు ఇవాళ వీడియో ఏంటంటే కొన్ని మనం రివైజ్ చేసుకోవాల్సిన విషయాలు కూడా చెప్పడానికి ఉంటుంది. చాలా రోజులు అయిందని చెప్పాను. తక్కువ ఐటమ్స్ ఉన్నా కూడా స్టిల్ టేబుల్ ఇస్ ఫుల్. ఓకే, సో ఇవాళ ఏమేమి కోసం అంటే దోసకాయలు అయితే యాజ్ యూజువల్ ఇలా ఇంచుమించు రోజు కానీ బోల్డ్ వస్తున్నాయి. పందిరి దోసకాయలు కూడా వస్తున్నాయండి. ప్యాషన్ ఫ్రూట్స్ ఇంకొంచెం పండాలి అంటున్నారు కానీ మేము జ్యూస్లు చేసుకుంటున్నాం. చెర్రీ టమాటోస్ కొంచెం వన్ సీజన్లో. తర్వాత మొక్కలు పీకేసాను, యాక్చువల్లీ ఉంచలేదు, టైం వేస్ట్ అని. దొండకాయలు బాగా వచ్చినాయి. ములక్కాయలు పాలు పోసి ఉంటాను. తర్వాత పొనగంట ఆకు జస్ట్ చూపించడానికి గార్డెన్లో ఏముంటాయని, ఇవి హార్వెస్ట్ చూపించలేదు. తర్వాత గంగవాయలు కూర. ఓకే, వీడ్స్ లాగా ఉన్నాయి, కొంచెం తీసేసాను ఒక కుండీలోవి. తర్వాత తోటకూర, ఎర్ర తోటకూర చూడండి ఎంత బాగుందో. తర్వాత సిలోన్ బచ్చలి. అండ్ ఇంకా ఇక్కడ నేను ఎంత తెచ్చానంటే, ఇప్పుడు కంద కొన్ని ఫామ్లో పెట్టామండి. ఇక్కడ కూడా మన ఈ కంపోస్ట్ సాయిల్లో చాలా బాగా పెరుగుతున్నాయి. అందుకని ఇక్కడ కూడా నాటుతాను. ఇగో చిన్నవి ఇలాంటివి ఇంత సైజుల్లో, ఇంత బుడ్డివి పెద్ద కందల చుట్టూ ఉంటాయి అన్నమాట. ఇవి సీడ్ రాసుకోవాలి. మనం హార్వెస్ట్ చేసాం కదా, సో ఇప్పుడు సీజన్ కాబట్టి మొలకలు వచ్చినాయి. ఓకే, అండ్ ఇలాగా ఈ సైజులో ఉన్నవి ఇక్కడ కొంచెం కోసుకుని ఒక 4 రోజులు వదిలేసినాక నాటుకుంటాను. ఇవి వదిలేసి చిన్నవి